అందరికీ నమస్కారం అండి. స్పైసీ చిల్లీ గార్లిక్ బటర్ మష్రూమ్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ పదార్థాలను ఉపయోగించి రుచికరంగా తయారు చేసుకునే ఈ మష్రూమ్స్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామండి. ఒక 3 నుంచి 4 కాశ్మీరీ మిరపకాయలను ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకుని వాటిని మిక్సీ జార్లో వేసి, అలానే పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు ఒక 6 నుంచి 7 రేకలను వేసుకుని ఈ రెండింటిని నీరు లేకుండా మెత్తటి పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తటి పేస్ట్ తయారైపోయిందండి. దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం తీసుకున్నవి బటర్ మష్రూమ్స్ అండి. మష్రూమ్స్లో చాలా రకాలు దొరుకుతాయి. షీటెక్, ఓస్టర్స్, ఇవి చాలా బాగుంటాయండి. మనం తయారు చేసుకునే ఈ బటర్ మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసుకుందామండి. చిన్నవైతే అలానే వదిలేసుకుందాం. మష్రూమ్స్ తరచూ ఆహారంలో చేర్చుకోవటం వల్ల రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యానికి, ఎముకలకు కావలసిన విటమిన్ డి మష్రూమ్స్లో చాలా ఎక్కువగా ఉండి ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయండి. అలానే స్ట్రెస్ నుంచి దూరం చేస్తుంది. డైజెషన్ పవర్ని, శక్తిని అందించే ఈ మష్రూమ్స్ తప్పకుండా ఆహారంలో తరచూ చేర్చుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసి, బటర్ అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద వదిలేద్దామండి. ఇలా వేసుకున్న బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో బే లీఫ్తో సహా అన్ని ఓల్ మసాలాలు వేసుకుందామండి. వీటన్నింటినీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక 1/2 స్పూను సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఒక 2 నుంచి 3 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందాం. ఇలా వేగుతున్న మసాలాల్లో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటినీ వేసి బటరు, మసాలాలు పట్టేలాగా బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న ఈ మష్రూమ్స్లో సన్నగా తరిగిన, పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 1/4 కప్పు వేసుకుని వాటిని కూడా వీటిలో వేయించుకుందాం. మష్రూమ్స్లో వేగే కొద్దీ నీరంతా బయటకు వస్తుందండి. ఆ నీటిలో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి. ఇలా బాగా మగ్గి మెత్తగా తయారైన ఈ ఉల్లిపాయ ముక్కలు, మంచిగా వేగిన మష్రూమ్స్లోంచి నీరంతా ఇక బయటకు వచ్చేసిందండి. మనం వేసిన బటర్ కొద్దిగా బయటికి పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చిల్లీ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోస్, కొత్త అప్డేట్స్ మీకు వస్తాయి. మష్రూమ్స్లో నీరంతా ఆవిరైపోయిందండి. ఇక తయారు చేసి పెట్టుకున్న చిల్లీ గార్లిక్ పేస్ట్ వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్లేమ్ పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉందామండి, అడుగంటకుండా ఉండడానికి. మీరు స్టార్టర్స్గా వాడుకోవాలి అనుకుంటే కొంచెం చిల్లీ గార్లిక్ పేస్ట్ తగ్గించుకోండి. స్పైసీనెస్ నచ్చే వాళ్ళకి ఇంట్లో హైజీనిక్గా తయారు చేసుకునే బటర్ చిల్లీ గార్లిక్ మష్రూమ్స్ చాలా రుచిగా ఉంటాయండి. వీటిని మనం స్టార్టర్స్గాను, రోటీ లేదా ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటాయి కలుపుకు తింటే. అలానే స్కూలు, ఆఫీసులకు కూడా లంచ్ బాక్స్లో వీటిని తీసుకెళ్ళొచ్చండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూను ధనియా జీరా పౌడర్, అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నింటినీ ఈ మష్రూమ్స్లో కలిసేలాగా బాగా కలుపుకుందాం.
ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే మొత్తం గ్రేవీ అంతా ఈ ముక్కలకి పట్టి దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుందాం. ఇంటిల్లిపాదికి నచ్చే ఈ బటర్ చిల్లీ గార్లిక్ మష్రూమ్స్ తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా పెట్టిన తర్వాత పైన గార్నిష్గా చిన్న చిన్న మష్రూమ్స్ని బటర్లో ఫ్రై చేసుకున్న వాటిని, అలానే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి సర్వ్ చేయండి. ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చే ఈ స్పైసీ చిల్లీ గార్లిక్ బటర్ మష్రూమ్స్ చాలా చాలా నచ్చుతాయండి. రోటీ, అన్నం, నూడిల్స్లోకి చాలా బాగుంటాయండి. ఇవి సైడ్ డిష్ గాను స్టార్టర్స్ గాను కూడా తినొచ్చు. రుచిగా ఉండే ఈ స్పైసీ చిల్లీ గార్లిక్ బటర్ మష్రూమ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.